ఎవడేవాడు నా నడు మీద చెయ్యేసి గిల్లేశాడు? నన్ను ఇక్కడ గిల్లాడే. నన్ను కూడా గిల్లాడే. ఎవడేవాడు? ఎవడే బడ్డుగాడు? ఏమైందండి? ఎవడో మా వాళ్ళు నొక్కేశాడండి. నొక్కేశాడా? గట్టిగా నొక్కాడా? ఎక్కడ నొక్కాడు? ఎక్కడ నొక్కాడు? నాన్న ఓవర్ యాక్టింగ్ లాపేయ్. లోపలున్న మగాడివి నువ్వు ఒక్కడవే. అది కనిపెట్టారనుకో నీ పెట్టె పగిలిపోద్ది. ఏరా నువ్వు నన్ను ఏమన్నా అన్నావా? వీడొకడు. వీడు అన్నాడో తెలీదు, నాకు అనిపించిందో తెలీదు. మ్యాటర్ మాత్రం కరెక్ట్ గా రీచ్ అవుతుంది. చిచ్చి ఏమే వీడు తీసుకెళ్ళు. నువ్వు సైట్ వేసుకోవడానికి వెళ్తావా? నీ బాగోతో అమ్మకి తెలిసిందనుకో రొట్ల కర్ర ఇరిగిపోద్ది. ఏమే బుర్ర పిచ్చెక్కిపోతుందో అని తీసుకెళ్ళు. తర్వాత సర్దుకుంది కానీ. బెల్లంతో బిర్యానీ చేసింది ఎవడా? నేనే కొత్తగా జాయిన్ అయ్యాను. వెరైటీగా ఉంటుందని చేశాను. ఏ బాలేదా? మైదా పిండితో ఉప్మా చేసింది ఎవడా? అది కూడా నేనే చేశాను. సూపర్ గా ఉంది కదా? మొహంలా ఉంది. అది బాగా ఉందన్నమాట. ఆగా ఏంటి నేను ఎక్కడుంటే ఎక్కడికి వచ్చేస్తున్నావు? ఫాలో అయిపోతున్నావు. అప్పుడే ప్రేమలో పడిపోకే. నేను ఫాలో చేయడం ఏంట్రా? నా చెల్లి ప్రేమిస్తేనే వద్దన్నాను. నేను ఎలా ప్రేమిస్తాను? నువ్వెన్ని రకాలుగా ట్రై చేసినా ప్రేమించరు. నువ్వు ఆల్రెడీ ప్రేమించావు, అది నీకు తెలియట్లేదు. ప్రేమించట్లేదు. ఒకవేళ ప్రేమించాల్సి వచ్చినా నిన్ను తప్ప ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తాను. ఎవరినైనా? ఎవరినైనా. ఎలాంటోడినైనా? ఎలాంటోడినైనా. అరే డిప్పం ఇచ్చారు కదా. ఇలాంటోడిని? ఇలాంటోడినేంట్రా? వీణ్ణే లవ్ చేస్తాను. ఐ లవ్ దిస్ గాయ్. ఈ బట్టలో ఉన్నా విగ్గు పెట్టుకుంటాడు. ఈ పొట్టోన్నా హీల్స్ వేసుకుంటాడు. మరి పొట్ట లైపో చేయించుకుంటాను సార్. yes. నీ పేరేంటి? హల్వా రాజ్. How sweet. I love హల్వా. మనం ప్రేమించుకుందాం. బై. అమ్మని ఏ ఇచ్చావే కిక్కు. ఇప్పుడు ఇది పెట్టుకుని నీకు ఇస్తాను చూడు. ఎడిడు హౌలే కాదు హల్వా. హల్వా రాజ్. ఇంకోసారి అమ్మాయి వంక చూసినా మాట్లాడినట్టు తెలిసినా పిండుతా. అసలు అమ్మాయి నిన్నేం చూసి ప్రేమిస్తుందిరా? నీకు పట్టుందా పట్టుందా? నీ శరీరంలో ఒక పార్టు, ఒక అంగం బాగుందిరా? చూపించరా? చూపించరా? సార్ హల్వా రాజ్ గారు మీరు మామూలు వాళ్ళు కాదండి బాబోయ్. ఒక్క చూపుతో నా అమ్మాయిని పడతోపారు. ఇవాళ నుంచి నేను మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. ఇక్కడ నుంచి అమ్మాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను రెడీ. నువ్వు నాకు నచ్చావా? పదిహేను మ్యాచ్ ఫిక్సింగ్ పెళ్లి చూపులకు వెళ్ళిపోదాం. మరి ఎంత తొందర అయితే బాగుండదేమో. యూత్ అమ్మా యూత్ నాన్న. వెళ్ళామా మాట్లాడామా వేసుకొచ్చేసామా. పైగా అమ్మాయికి కాంపిటీషన్ బాగా ఎక్కువ. అయితే వెళ్తాం పదా. ఇదిగో బైక్ ఉందా? కారు ఉంది. దొబ్బింది. ఏమైంది? కారులో కిక్కే ఉంది పొంగు. ఒక్కసారి ఊహించుకోండి. మీరు బైక్ ఎనకాల అమ్మాయి. బైక్ నీదా? నాకు ఓకే. మరి నీకు? మీ కారు ఉందిగా. ఇదిగో బ్రదర్. హాయ్ ఎలా ఉంది కారు? అబ్బో అదేంటి మినిమం 100 స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఓకే. ఆ అమ్మాయికి వెళ్ళి కుమ్మేసుకుందాం ఏంటి? ఓకే. అన్నట్టు చెప్పడం మర్చిద్ది. ఏంటి? దానికి బ్రేకులు లేవు. బ్రేకులు లేవా? అయ్యా ఏమ్రా డాష్ కొట్టడానికి నీకు జాగేడ దొరకలేదురా? సరిగా నన్ను చూసి డాష్ కొట్టవేంది? సార్ అది హెల్మెట్ అడిలే సార్. ఎవడాడు? బండోడు సార్. లైసెన్సు
బండే నాది కానప్పుడు లైసెన్స్ ఎక్కడ ఉంటుంది సార్? ఆర్సీ బుక్ బండే పోసి సార్ ఆర్సీ బుక్ ఎక్కడ ఉంటుంది సార్? సార్ 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 నేను కొట్టలేదు సార్, మీరే కొట్టుకున్నారు. ఆవురా నీ తాన ఏమీ లేవు. నీ స్టేషన్ కి సార్ మీకు దండం పెడతాను ఏది కావాలంటే అది తీసుకోండి సార్. నన్ను స్టేషన్ మాత్రం తీసుకెళ్ళకండి సార్. బండి మీద పడిందని కన్ను. రాజ్ హల్వా రాజ్, మే ఐ సిట్ హియర్? ఓకే. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్. మీ అమ్మాయిదా? మీ అమ్మాయిది, ఈ అబ్బాయి. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. పెళ్లి మీరు చేస్తారా, మమ్మల్ని చేసుకోమంటారా? తరతరాలుగా యుగ యుగాలుగా మా యూత్ కి తప్పని పరీక్ష ఇది. మీ పెద్దళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమలను ఎప్పుడు అర్థం చేసుకోరు. కావాలంటే మీ అమ్మాయిని పిలవండి. నీ అయ్యా రే హౌలే, ఎవరా నువ్వు? హౌలే కాదు, హల్వా. నువ్వు నేను లవ్. ఎలా అనుకున్నారా నేను లవ్ చేస్తానని? మనవరాలను ఎత్తుకోవాల్సిన వయసులో నాతో లవ్ ఏంట్రా బుడ్డే? యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ మీ. ఇట్స్ మీ యార్, హల్వా రాజ్. హల్వా. యా. సారీ బేబీ, ఐ లవ్ యూ. వయసు అయిపోయిన యూత్లా ధైర్యంగా వచ్చి అడిగావు చూడు. నీ గట్స్ నాకు నచ్చాయి. ముందు వెళ్ళి మీ పెద్దవాళ్ళని ఒప్పించు. ఓకే బాయ్ బేబీ. ఓకే. ఇప్పుడు కిక్కు కొడుకిస్తాను చూడు. నేను చెప్తా రాసుకో. ఏం చెప్తావురా? రేపు అటెంప్ట్ రాసుకో. అటెంప్ట్ ఏంటి? కనీసం ఒక 5-6 ఏళ్ళైనా పడుతుంది.